తెలంగాణ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. ముఖ్యమంత్రి గారు చాలా సూటిగా స్ట్రెయిట్గా వారు ప్రశ్నలు అడిగినారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ అధికారికంగా ఈ లెక్కలు చెప్తున్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అడిగితే కనీసం ఒక్క అంశాన్ని కూడా వారు స్పందించలేకపోయినారు. అంటే ఇవాళ ఒకటి అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారు చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలని పరోక్షంగా రాష్ట్ర బీజేపీ నాయకులు అంగీకరించారనేటువంటి విషయం తేటతెల్లమైపోయింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని గమనించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే నిన్న మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు అమిత్ షా గారు మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలని, అవాస్తవాలని, తప్పుడు సమాచారంతో తెలంగాణ ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసినారని ఒక విషయం ఇలా స్పష్టమైపోయింది, తేటతెల్లమైపోయింది అనేటువంటిది కుండబద్దలు కొట్టినంత స్పష్టత ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి నేను ఏదైనా అబద్ధం చెప్తే రాజీనామాకు సైతం సిద్ధమన్నంత గట్టిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే ఒక్కదాన్ని కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయినారు. ఇవాళ వాళ్ళు ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్రానికి 20,000 కోట్లు అదనంగా ఇస్తామన్నారు. ఎక్కడిచ్చినారో చెప్పి ఉండాల్సి ఉండే కదా. ఇవాళ అమిత్ షా గారు తెలంగాణకు 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కాదు, మాకు ఇచ్చింది 67,000 కోట్లు మాత్రమే అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వివరాలతో సహా ముఖ్యమంత్రి గారు అథారిటీగా చెప్పినారు. 2 జూన్ 2014 నుంచి 24 మే యాజ్ ఆన్ టుడే అని అంత స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా దాన్ని చెప్పలే. కానీ ఒక విషయం చెప్పిన వాళ్ళు 1,00,000 కోట్ల గురించి చెప్పలే, కానీ 90,000 ఇండ్ల గురించి మాట్లాడారు బీజేపీ నాయకులు. అంటే దాన్ని బట్టి అర్థమైపోయింది ఏంటది అంటే 1,00,000 కోట్లు మేము చెప్పింది వాస్తవం కాదు అని చెప్పకనే తామే చెప్పి 90,000 ఇళ్ల గురించి మాట్లాడి విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేసింది తప్ప వాస్తవాల గురించి చెప్పలేకపోయినారు. బహుశా ఒకవేళ బీజేపీ నాయకులు ఆ వాస్తవాన్ని గమనించినప్పుడు బేషరతుగా మేము చెప్పింది తప్పు అని క్షమాపణ చెప్పి ఉంటే కొంతైనా గౌరవం పెరిగి ఉండేది. కానీ ఏం చెప్పిండ్రబ్బా అంటే మళ్ళీ గదే చెప్పిందే చెప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు అన్నట్టు ఏది వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనో, మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనో, మన ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లోనో, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇవే అబద్ధాలు, అర్ధసత్యాలు, అసత్యాలను చెప్పిందే చెప్పితే అక్కడ ప్రజలు తీర్పు చెప్పిండ్రు. కేసీఆర్ను నిజం, టీఆర్ఎస్ పార్టీ నిజం అని చెప్పి ప్రజలు తీర్పు చెప్పిండ్రు. మళ్ళీ గదే విషయం ఇవాళ చెప్పింది తప్ప నిన్న ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి ఏ ఒక్క అంశం మీదనైనా వాళ్ళు సూటిగా మాట్లాడగలిగారా? ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంత స్పష్టంగా చెప్పినారు, తెలంగాణ రాష్ట్రం ప్రతి ఏటా 50,000 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలకు కడితే ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్నది కేవలం 24,000 కోట్లు మాత్రమే అని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే ఇలా రాష్ట్రమే కేంద్రానికి ఇస్తుంది తప్ప నిజానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి అదనంగా వచ్చిందేమీ లేదు అనేటువంటిది లెక్కలతో సహా వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది. అంటే వాస్తవంగా కూడా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర మేము అక్కడ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచనల్లో కూడా అదేదో పొలిటికల్ అనో ఇంకోటనో ముఖ్యమంత్రి గారు ఫీల్ కాలేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు ఫీల్ అయిందల్లా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు 15 ఏళ్ళు పోరాడి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, రక్తాన్ని రంగరించి పోరాడి ఎన్నో ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణను తక్కువ చేసి చూపిస్తే చాలా బాధపడ్డారు ముఖ్యమంత్రి గారు. సరే ఏదో రాజకీయాలు, సీట్లు, ఓట్లు, దానికి చాలా టైం ఉంది, దానికి పెద్ద సందర్భం కాదు. ఇలా ఎంతో ఏళ్ళ కోరిక, ఈ కళ, కష్టపడి తెచ్చుకున్నటువంటి తెచ్చుకున్న తెలంగాణని ఇలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్గా ఈ యొక్క రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతున్నారు. అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రానికి వచ్చి చూసి నేర్చుకుంటున్నారు. మీరే సాక్ష్యం కదా. ఒక ఉత్తరప్రదేశ్ నుంచి, ఒక మధ్యప్రదేశ్ నుంచి, కేంద్ర జలవనరుల శాఖ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి ఇంజనీర్లు మన రాష్ట్రానికి వచ్చి, ఐఏఎస్ అధికారులు మన రాష్ట్రానికి వచ్చి మన దగ్గర చూసి నేర్చుకొని పోతున్నారు. అరే కొత్త రాష్ట్రమైనా 3 సంవత్సరాలైనా ఇంత అద్భుతమైనటువంటి మిషన్ కాకతీయ కార్యక్రమం ఏంటి, ఈ మిషన్ భగీరథ కార్యక్రమం ఏంటి, ఈ షీ టీమ్స్ ఎలా చేస్తున్నారని చెప్పి మన రాష్ట్రానికి వచ్చి అందరూ చూసి నేర్చుకొని మేము కూడా మా రాష్ట్రాల్లో చేస్తామని ఒకవైపు దేశమంతా మెచ్చుకుంటుంటే మీరు బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. దాని మీద ముఖ్యమంత్రి గారు బాధపడ్డరే తప్ప ఇక్కడ ఏదో రాజకీయమనో ఇంకేదో సీట్లో ఓట్లు కాదు. మీ సీట్లు ఓట్ల సంగతి ప్రజలు చెప్పింది కదనే.